పుష్ప 2 సినిమా రికార్డ్స్ని మొత్తాన్ని కూడా దురంధర్ 2 సినిమా క్లీన్ స్వీప్ చేసేసి సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు మనము బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ అగ్రస్థానంలో ఉన్న సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప 2 అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నారు. అది ఒక తెలుగు సినిమా అని చెప్పేసి. అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళకన్నా హిందీ వాళ్ళ సినిమాని ఎక్కువగా ఆదరించారు. అక్కడ సైడ్ నుంచి ఎక్కువ కలెక్షన్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ సినిమా యొక్క రికార్డ్స్ని మొత్తాన్ని కూడా దురంధర్ 2 సినిమా బ్రేక్ చేసేసింది అనమాట. కొత్త రికార్డ్స్లని క్రియేట్ చేస్తుంది. మరి దురంధర్ పార్ట్ 1 ఆ సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి చాలా భారీ మొత్తంలో బజ్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత మనం నార్మల్గా బాలీవుడ్లో అయినా టాలీవుడ్లో అయినా ఒక సినిమాకి సీక్వెల్ వస్తుందంటే ఆ సినిమాకి ఈ సినిమాకి దాదాపుగా ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ టైం తీసుకుంటారు, గ్యాప్ అనేది తీసుకుంటారు. కానీ దురంధర్కి ఆ విధంగా కాకుండా పార్ట్ 1 రిలీజ్ అయినటువంటి కొద్ది రోజులకే పార్ట్ 2 వచ్చేసింది. అందరికీ కూడా ఆశ్చర్యం అన్నమాట. అరే ఇంత తొందరగా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఆ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి షాక్ అయిపోయారు. సో అక్కడ పార్ట్ 1 మీద వచ్చినటువంటి ఒక బజ్తోని పార్ట్ 2 మీద చాలా బజ్ ఏర్పడింది. చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో సినిమా వచ్చిన తర్వాత అసలు చూస్తూ ఉంటే ఆ సినిమా కంటెంట్ ఏంటి, ఆ చూపించే విధానం ఏంటి, ఆదిత్యధర్ గారు నిజంగా ఆయనకి గుడి కట్టాల్సింది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు సినిమా గురించి. అంత అద్భుతమైనటువంటి కంటెంట్ సినిమాలో ఉంది. సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పటికంటే సినిమా రిలీజ్ అయిన 3 రోజులకే 500 కోట్లు, వారం రోజులకే 1000 కోట్లు అంటే మామూలు విషయమా? 1088 కోట్లు. సో మరి ఇక్కడ చూసుకుంటా ఉంటే పుష్ప 2కి లాంగ్ రన్లో అంటే సినిమా మొత్తానికి కాను ఒక 1880 కోట్ల వరకు వచ్చేసాయి అని చెప్పేసి మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ 2000 కోట్ల వరకు కూడా వచ్చిందని చెప్పేసి అప్పట్లో మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే దురంధర్ 2 సినిమా వారానికే 1088 కోట్లు అంటే మరి లాంగ్ రన్లో ఇంకే రేంజ్లో ఈజీగా 2000 కోట్లు దాటేస్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి బుధవారానికి మనము ఇప్పటివరకు అయితే పుష్ప 2 సినిమా 3rd పొజిషన్లో ఉండింది. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలు ఫస్ట్ స్టేజ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే దురంధర్ 2 సినిమా వీటన్నిటినీ కూడా వెనక్కి నెట్టేసి అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం ఒకటే రోజు దాదాపుగా 47 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ బుధవారం ఒకే రోజు, ఆ వీక్ అంతా కూడా కాదు, ఒకే రోజు 47 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. సినిమా ఫస్ట్ డే కాదు, సెకండ్ డే కాదు, థర్డ్ డే కాదు, రిలీజ్ అయిన వారంలో ఫస్ట్ బుధవారం. సో ఖచ్చితంగా ఇది ఒక సరికొత్త రికార్డ్ అన్నమాట. అండ్ లాంగ్ రన్లో కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ని మొత్తాన్ని కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు. అండ్ అతి తక్కువ సమయంలో భారీ కలెక్షన్ సాధించిన సినిమాగా మనం పుష్ప 2ని ఇప్పటివరకు మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఇంత అతి తక్కువ సమయంలో వారం రోజుల్లో 1000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. దురంధర్ 2 సినిమా ఇంకా కొత్త రికార్డులని బ్రేక్ చేస్తుందన్నమాట, క్రియేట్ చేస్తూ ఉంది. మరి చూడాలి లాంగ్ రన్లో ఇంకా ఎంతవరకు వెళ్తుంది దురంధర్ 2 సినిమా. మీలో ఎవరైనా ఈ సినిమాని చూసి ఉంటే ఖచ్చితంగా సినిమా ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. దాంతోపాటు లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్లు సాధించే ఒక ఛాన్స్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి.